శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహద్వారం పైన ఏ దేవత చిత్రాలు ఉంటే మంచిది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సింహద్వార విషయంలో అనే విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సాధ్యమైనంత వరకు సింహద్వారం పైన ఏ దేవతామూర్తి చిత్రాలు పెట్టకుండా ఉండడమే మంచిది. సాధ్యమైనంత వరకు దాన్ని ప్లెయిన్గానే వదలడం మంచిది. అయితే లోన భాగంలో మనకంటే మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ ప్రధాన సింహద్వారం పైన ఏదైనా ఒక మన ఇష్ట దైవాన్ని సంబంధించినటువంటి చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు. సో అది ఏ విధంగా ఉండాలంటే శాంతమూర్తి అయి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్ర రూపంలో ఉన్నటువంటి చిత్రపటాన్ని, అంటే నరసింహస్వామి, సింహవాహిని అయినటువంటి అమ్మవారు, సో ఇటువంటి పెట్టకుండా సాధ్యమైనంత వరకు వెంకటేశ్వర స్వామి శాంత స్వరూపంగా ఉన్నది, అంటే ఇప్పుడు ఆయన శాంతంగానే ఉంటారు, అటువంటిది పెట్టుకోవచ్చు. లేదు లక్ష్మీ అమ్మవారు చక్కగా ఉన్నది పెట్టుకోవచ్చు. ఏదన్నా సరే ఇలాగా ప్రశాంతంగా ఉన్న చిత్రాన్ని మనం బయటికి వెళ్ళేటప్పుడు ఆ మూర్తి కిందగా వెళ్తే మంచిది. అన్నిటికీ మంచిది విఘ్నేశ్వరుడు అయితే సూపర్ బెటర్. సో ఈ విధంగా పెట్టుకోవడం మంచిది. అయితే బయట వైపు నుంచి మాత్రం వెళ్ళేటప్పుడు దానిపైన ఎటువంటి దేవతా చిత్రాన్ని కూడా పెట్టకుండా ఉండడం మంచిది. అయితే నిరంతరం కూడా ఒక తోరణాన్ని, మామిడాకుల తోరణం కానీ లేదంటే ఈ పుష్పాలతో అలంకరించినటువంటి తోరణం కానీ ఉండడం మంచిది. అంటే అది నిరంతరం మరి కుదురుతుందా అంటే కుదిరితే మంచిది, చేసుకుంటే కనీసం వారంకోసారి, అంటే సాధారణంగా మరి చిన్నతనంలో ప్రతి వారం కూడా ఏదో శనివారం పూజ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ఏకాదశి రోజు ఇక 4 మామిడి ఆకులు పెట్టి కట్టుకోవడం మంచిది. లేదంటే ఈ గుమ్మానికి ఆ చివర ఈ చివర 2 చిన్న మామిడి కొమ్మలు ఏదైనా పెట్టడం అనేది ఉత్తమమైన పద్ధతి. లేదు ఈ కారణం వస్తున్నటువంటి అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టకూడదు, బట్ ఏదైనా ఆకర్షణీయంగా కనబడతాయి కాబట్టి మరి ఒక దండలాగా బయట పెట్టడం మంచిది. దాని తర్వాత గుమ్మానికి అటువైపు ఇటువైపు 2 ఆకుపచ్చగా ఉన్నటువంటి మొక్కలు, అంటే ఏదన్నా పర్వాలేదు. అయితే ఏంటంటే ముళ్ళతో వచ్చినటువంటి కాక్టస్ మొక్కలు కాకుండా మామూలుగా ఉన్నటువంటి ఏదో చిన్న క్రోడన్స్ మొక్కలు అనుకోవచ్చు, లేదంటే ఎదురు సంబంధించింది అనుకోవచ్చు, ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటిది ఏదైనా పర్వాలేదు. ఈ గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టడం, పైన ఒక మామిడి తోరణాన్ని కానీ ఒక పూలతో కానీ ఒక తోరణాన్ని అలంకరించడం మనకి వీలైతే సూపర్ బెస్ట్గా ఉంటే, అంటే ఎప్పుడన్నా సంవత్సరంకోసారో నెలకోసారో తమలపాకుల తోరణాన్ని కూడా పెట్టచ్చు. అంటే ఖచ్చితంగా శుభకార్యం తొందరలో జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇటువంటి తమలపాకులతో తయారు చేసినటువంటి తోరణాన్ని, అంటే ఎన్ని ఆకులు మళ్ళీ అదేం ఎక్కలేదు, 9, 18, 16, 15 మీకు ఎన్ని ఆకులు వీలుంటే అన్ని ఆకులతో తోరణాన్ని ఈ తమలపాకులతో కట్టడం వల్ల ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం తొందరగా జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా పెట్టుకుంటూ, ముఖ్యంగా మరి కొద్దిగా ఈ నరదృష్టి లాంటివి ఏమన్నా ఉంటాయో పోవడానికి ఏదైనా ఒక కొబ్బరికాయ కానీ పటిక కానీ లేదంటే బూడిద గుమ్మడికాయ కానీ ఇటువంటిది ఏదో బయట కట్టడం వల్ల ఖచ్చితంగా మనకి ఆ సింహద్వారానికి సంబంధించినటువంటి, అంటే ఎక్కువగా సింహద్వారం అంటే దిష్టి తగులుతూ ఉంటుంది, బయట నుంచి వచ్చే వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీ కూడా అందులో వస్తుంటుంది. కాబట్టి ఈ విధంగా ఉండడం. ఇంకా శ్రేష్టం ఏంటంటే 2 పక్కల కూడా గుమ్మానికి అటు ఇటు కూడా స్వస్తిక్ గుర్తు, అటువైపు ఒక స్వస్తిక్ ఇటువైపు ఒక స్వస్తిక్ పెట్టడం, పైన గుమ్మం పైన వీలైతే ఓం, అంటే మామూలుగా సంస్కృతంలో ఉన్నటువంటి ఓం చిత్రీకరించడం వల్ల ఇంకా అది దైవత్వం ఒట్టిపడుతూ ఉంటుంది. అంటే అది దేవాలయం, కొంతమంది ఏంటంటే ఇది దేవాలయమా ఇలా స్వస్తిక్ గుర్తులు పైన ఓం గుర్తు పెడతా అనుకుంటారు, బట్ కానీ గృహమే దేవాలయం, దేవాలయం వేరుగా ఉండదు. అందువల్ల ఇలా పెట్టుకోవడం వల్ల ఏదైనా ఒక శుభ సూచకంగా ఒక మంచి గుర్తింపుగా ఆహ్లాదకరంగా ఉండేది ఏది పెట్టుకున్నా అనుకూలించే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు దేవతామూర్తి చిత్రాలు పెట్టకుండా ఉంటేనే మంచిది. స్వస్తి.